గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే మన ముస్లిం స్టైల్లో సేమియా పాయసం ఎట్లా చేస్తారో చూపిస్తాను. చూడండి, రాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసేయచ్చు. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకున్నారు ఒక కడాయి తీసుకొని. ఇంక ఇది వచ్చేసి కొత్త కడాయి అనమాట, ఈరోజే కొన్నాము. చూడండి, ఇట్లా మనము తీసుకునే సేమియా క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం కదా సేమియా, అందుకని నెయ్యి అయితే వేడవుతుంది అనమాట. ఇక్కడైతే ఒక 50 గ్రాములు కిస్మిస్ అయితే తీసుకున్నారు మమ్మీ. ఇంక ఇవైతే ఫ్రై చేసుకుంటున్నారు. భలే బుడగల్లాగా పొంగుతాయి అనమాట ఇవి, ఎమ్మటి తీసేయాలి. లాస్ట్లో అయితే నెయ్యి మొత్తం వేడైపోయిద్ది, ఇవైతే నల్లగా అయిపోతాయి అనమాట. అందుకని ఫస్ట్లోనే ఇట్లా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. మరీ గోల్డ్ కాకుండా లైట్గా. ఇక్కడ ఒక 50 గ్రాములు కాజు కూడా ఫ్రై చేసుకుంటున్నారు మమ్మీ. మనం ఫస్టే ఫ్రై చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అవి సపరేట్గా. ఇంకా కాజు కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా, తీసేద్దాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే తీసేయాలి, మరీ గోల్డెన్ కలర్ అంటే బాగోదు సేమియాలు తినేటప్పుడు. ఇంకా ఇడైతే లాస్ట్కి బాదం అయితే తీసుకున్నారు. ఇంక ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. కొంతమంది అయితే మధ్యలో 2 చేసి ఫ్రై చేస్తారు, మన ఇష్టం, ఎట్లయినా ఫ్రై చేసుకోవచ్చు. మేమైతే బాదం పప్పు ఇట్లానే ఫ్రై చేస్తున్నాము. డైరెక్ట్ వేస్తే బాగుంటుంది. మీకైతే డౌట్ రావచ్చు, ఇది మొత్తం ఎందుకు చేస్తున్నారు, అసలు సేమియా ఎందుకు వండుతున్నారు ఏందని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే మా పండగ 3 రోజులు ఉందనంగా ఇంకా సత్తామి అని చెప్పేసి ఒక ఫెస్టివల్ లాగా, చిన్న ఫెస్టివల్ లాగా చేసుకుంటాము. ఇంక ఈరోజు సత్తామి కదా, ఇంటి దగ్గర హిందూస్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి సేమియా చేసి పంపుదామని చెప్పేసి మమ్మీ అయితే సేమియా అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇలా అయితే అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఒక 1/2 kg సేమియా అయితే తీసుకున్నారు మమ్మీ. ఇంకా ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి, లాస్ట్కి ఫ్రై చేసుకోవాలి సేమియా, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత. నెయ్యి అయితే కొంచెం గ్లాస్లో తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఈ ఒకదానికే మళ్ళీ ఇంకా కొంచెం సేమే ఉంది కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలి కదా, ఒక గ్లాస్లో అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి పక్కన పెట్టినారు. ఇదైతే మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోగానే చూడండి నల్లగా అయిపోయింది నెయ్యి మొత్తం. చూసినారు కదా, ఇంకా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది సేమియా కూడా. ఇంకా తీసేసుకుందాము. అంటే మమ్మీ చిన్న కడాయి తీసుకున్నారు కాబట్టి కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటున్నారు సేమియా. పెద్ద కడాయి అయితే చేసుకోవచ్చు, ఇంక ఇలా ఒకటేసారి చేసుకోవచ్చు, కానీ నల్లగా మాడిపోయిద్ది. కొంచెం కొంచెం అయితే బాగుంటుంది. ఇంక ఇట్లా ఫ్రై చేసుకున్నది సేమియా ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా కొంచెం నెయ్యి వేసుకున్నారు, ఇంకా కొంచెం సేమియా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అంటే ఒకటేసారి కాకుండా 2 సార్లు ఫ్రై చేసుకుంటున్నారు చిన్న కడాయి అని. అన్నీ హాఫ్ కేజీ సేమియా, అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఫ్రై ఇట్లా చేసుకున్నారు. ఇందాకలు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ అలానే సేమియా అయితే పక్కన పెట్టుకున్నాము. వేడే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ లైట్గా వేడైన తర్వాత 1/2 kg పంచదార అయితే వేసుకుంటున్నాము. మనం డ్రై ఫ్రూట్స్ అండ్ అలానే సేమియా ఫ్రై చేసుకున్నప్పుడే స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి. మిగతా ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. యాలుకలు అయితే దంచుకుంటున్నారు మమ్మీ. దంచుకున్న యాలుకలు అయితే ఇందులో అయితే వేశారు. యాలుకలన్నా వేసుకోవచ్చు, యాలుకల పొడి అన్నా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా ఏం కాదు. మమ్మీ అయితే యాలుకలు అయితే వేసుకున్నారు. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా వేయండి పచ్చి కొబ్బరి. సేమియాలో ఎన్నో వెరైటీస్ చేస్తారు, ఒక వెరైటీ అయితే మీకు చూపిస్తాను, ఇంకో వేరే వెరైటీ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పంచదార వాటర్ పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. ఈడైతే లీటర్ పాలు అయితే వేడి చేసుకున్నారు మమ్మీ. ఇందాకల్లా మనమైతే చక్కెర వేసి వాటర్ వేసుకొని యాలుకలు వేసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే బుడగలు అయితే వచ్చేసినాయి అనమాట. నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమియా అయితే వేసుకుంటున్నాము. ఇలా పొంగొచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట. చూడండి, వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము.
మనం వేసుకున్న సేమియా ఈ పంచదార వాటర్లో బాగా ఉడకాలి. ఓ 5 మినిట్స్ అయితే ఉడికిద్దాము కదా. సేమియా వేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ ఇలా ఉడకాలి, మొత్తం ఉడకకూడదు, లైట్ ఉడకాలి. పాలు వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టి అయిపోయింది. పాలు పోస్తాను. ఇంక ఇక్కడ పాలు అయితే వేస్తుంది మమ్మీ. జల్లెడతో వేసుకోవాలి, ఎందుకంటే అందులో మీగడ ఉంటుంది కదా, అందుకని జల్లెడతో వేసుకోవాలి. చూసారు కదా. ఇంకా మ్యాక్సిమం 80% మన సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయితే చాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా. ఫ్రై చేసినప్పుడు అయితే మనకు కొంచెం నెయ్యి మిగిలింది కదా, ఇంకా నెయ్యి కూడా ఇందులో వేసుకుందాము. అసలు సేమియా లాస్ట్లో నెయ్యి వేస్తేనే అనమాట టేస్ట్ బాగుండేది. ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. అంటే పక్కన పెట్టుకోవడం అంటే స్టవ్ ఆన్లోనే ఉంచి పెట్టుకోవాలన్నమాట ఫుల్లో. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దాంట్లో ప్లేట్లో వేసుకొని ఇంకా మనము సేమియాలో యాడ్ చేసుకోవడమే గాయస్. సేమియా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలు ఎండింగ్లో. చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాం కదండి ఎంత అందంగా ఉందో, పెళ్లి కూతురు రెడీ అయినట్టుంది కదా డ్రై ఫ్రూట్స్ వేయంగానే. ఇంకొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, మన సేమియా రెడీ అయిపోయింది కూడా. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసినారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మన ముస్లిం స్టైల్లో సేమియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. టేస్ట్ విషయానికి వస్తే తగ్గేదేలే అనమాట, ఒక రేంజ్లో ఉంది. ఇంకా మా రంజాన్ పండగకి అయితే 3 రోజులే ఉందన్నమాట. ఇంకా 3 రోజుల ముందు సత్తామి అనే ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటారో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.